పూరా లోకల్. ఐఐటి జేఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసులలో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పీఎంఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన మోదీ. పీఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్పై తొలి సంతకం చేసిన ప్రధాని. సర్కారు బడి బాగోగులకు కృషి చేస్తాం. మోదీ, చంద్రబాబు తాను ప్రభుత్వ బడిలోనే చదివామన్న సీఎం. అమిత్ షాతో ఈటల భేటీ. మూడోసారి ప్రధానిగా మోదీ కావడం గర్వంగా ఉందని వెల్లడి. కలెక్టరేట్లో జాబ్స్ ఇప్పిస్తామని నగదు దోపిడీ. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు. పవన్ కు డిప్యూటీ సీఎం ఇచ్చే ప్లాన్. పార్లమెంట్ పరిధిలోని సౌత్ బ్లాక్ లో ఉన్న పీఎంఓ కార్యాలయంలో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే పీఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్పై తొలి సంతకం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 9,30,00,000 మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సాయం విడుదలైంది. ప్రభుత్వం రైతుల అభ్యున్నతి, సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కూడా కృషి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వందే మాతరం ఫౌండేషన్ నిర్వహిస్తున్న ప్రతిభా పురస్కారాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్న వాళ్ళేనని తెలిపారు. సర్కారు బడి బాగోగులు చూసుకుంటామని, విద్యా కమిషన్ వేసి నిరంతరం పర్యవేక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును బాగు చేయడమే మా లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విద్యా విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. లేదా గ్రామాలలోనే లేదా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలనే పట్టుదలను నాకు తెలీదు. ఏది ఏమైనా ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మీరు ఈ రకంగా రాణించడం ఇది ప్రభుత్వానికే గర్వకారణము. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు, 12 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు, మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే ఈ స్థాయికి వచ్చినాం. మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా ఆ పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులదే. నేను ఎందుకు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నా అంటే, మా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న వెంబడే బుర్రా వెంకటేశం గారిని ఎడ్యుకేషన్ సెక్రటరీగా నియమించి చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి. వీటి పట్ల శ్రద్ధ తగ్గింది. టీచర్లు లేరని విద్యార్థులు రావడం లేదు, విద్యార్థులు లేరని పాఠశాలలు మూసేస్తుంది ప్రభుత్వం. ఇది కోడి ముందా గుడ్డి ముందా అని అంటే ఏది చెప్పలేదు. ప్రజాప్రభుత్వంలో ఎలాంటి పైరవీలకు తావు లేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెం మండలంలో పలు గ్రామాల్లో ప్రజల నుంచి సమస్యల వినతి పత్రాలను స్వీకరించారు. అర్హులైన అందరికీ పింఛన్లు అందుతాయని హామీ ఇచ్చారు. కుసుమంచి మండలం పోచారం గ్రామంలో మాజీ ఎంపీపీ రామసాయం వెంకటరెడ్డి తల్లి పద్మమ్మ చనిపోవడంతో మంత్రి పొంగులేటి నివాళులు అర్పించారు. ప్రాచీన కళలకు ఆదరణ ఉంటుందన్నారు. ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నాను, ఇక కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు, ఈ కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు అనేది 2-3 రోజుల్లో కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. దాంట్లో ఆ తీపి కబురు మీకు చెప్పే కార్యక్రమం, ఇచ్చే కార్యక్రమం నేనే చేపడతానని, ఆ బాధ్యత కూడా నాదేనని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని అయితే మీరు గమనించాలి, గత ప్రభుత్వంలో పైరవీలు చేసుకొని అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఆసరా పెన్షన్ తీసుకొని ఉంటే అది ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ పార్టీ అని చూడదు, అర్హుడైన వాడికే పెన్షన్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పైరవీలు చేసుకొని ఎవడన్నా తీసుకున్నా ఆ పెన్షను
ఊడిపోతుంది తప్ప ఇప్పుడు ఉండదు. నిజంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకే పెన్షన్ వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. నాట్ ఓన్లీ పాలేరు నియోజకవర్గం, రాష్ట్రంలో అయ్యాలేదో మాకు అధికారం ఉందని 30 ఏళ్ళోడికి పెన్షన్ ఇస్తే కళ్ళు మూసుకొని 70 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వకుండా ఉంటే కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఉండదు. 30 ఏళ్ళకి ఇచ్చినోడికి కట్ చేస్తుంది, 70 ఏళ్ళు ఉన్నోళ్ళకి పెన్షన్ ఇస్తుంది. అది ఏ పార్టీ అన్నా కానీ. ఇది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాదు ఆర్డీఓ గారు అన్ని మండలాల్లో మీరు ఒక షెడ్యూల్ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోండి. ప్రతి మండలానికి ఎండిఓ గారు వారి వ్యవస్థ అంతా గ్రామ సభలు పెట్టాలి, రెవెన్యూ గ్రామ సభలు. ఈ రెవెన్యూ గ్రామ సభల్లో గ్రామానికి సంబంధించిన భూముల విషయాల్లో ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో అమిత్ షాతో ఈటల మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దీంతో మరో 2-3 రోజుల్లో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటల చేతికి రాబోతున్నాయనే ప్రచారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవిపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఈ విషయాన్ని తానేలా చెప్పగలను, తనకు అధ్యక్షత బాధ్యతలు అనే విషయం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సౌత్ ఇండియాలో తెలంగాణ గేట్వే ఉందని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించిందన్నారు. 2019లో 4 ఎంపీ స్థానాలుండగా 2024లో 8 స్థానాలకు ఎదిగామన్నారు. తమకు ఓటు పర్సెంటేజ్ శాతం కూడా 35% వచ్చిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు దక్కడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి వైసీపీ నేతలకు అదిరిపోయే సలహా ఇచ్చారు. గుడివాడ గుట్కా, గన్నవరం సైకో, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అవినాష్ రెడ్డి ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అయితే తాము ఇళ్ల మీదకు వెళ్ళమని, ఇంట్లో వాళ్ళని తిట్టమని తెలిపారు. అయితే ఇప్పటి నుంచి నేల మీద పడుకోవాలని, మంచాల మీద పరుపుల మీద పడుకోవడం మానేయాలన్నారు. వెస్టర్న్ టాయిలెట్లు మార్చేసి ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలన్నారు. బిర్యానీలు, పులావులు మానేసి దొడ్డు బియ్యం తినాలని సూచించారు. రోజు నాన్ వెజ్ మానేయాలని, వారానికి ఒకసారి 200 గ్రాముల మాంసం తినడం అలవాటు చేసుకోవాలన్నారు. సాయంత్రం ఏదో ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు కొత్త పందాలో కొత్త పదాలు వాడుతూ సరికొత్తగా మాట్లాడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పిల్ల సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి నంగనాచుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తులుగా అత్యంత బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కును ఏలేసుకుంటూ ఉన్నారు. ఓరు మీ దుంపదగా ఏం మాట్లాడుతూ ఉన్నారా, మీరు చేసినటువంటి పిచ్చి చేష్టలేంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి. మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసీపీ సైకో మోకలు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు, అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు పైన హత్య చేశారు. నిన్న 24 గంటలు కూడా అవలేదు. దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు? ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరు? హింసకి పాల్పడుతున్నది ఎవరు? గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు, అవునా కాదా? ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్కా గారిని అడుగుతా ఉన్నా, ఎరా కొడాలి నాని, ఎవర్రా చంపింది? గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది? మీ పార్టీ సైకో మోకలు కాదా? ఏమయ్యా పేరుని నాని, ఏంటయా మాట్లాడుతా ఉన్నా మీడియా ముందుకు వచ్చి?
కౌంటింగ్కి 2 రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి? గంటలు లెక్క పెట్టుకొండ్రా, మీ సంగతి తేలుస్తాం. ఏది కౌంటింగ్కి 2 రోజుల ముందు. దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో? ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలెరగొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన 11 సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఈ రాష్ట్రంలో. ప్రజాప్రతినిధులు మరణించడం లేదా రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన పలు స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో జూలై 10న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 14న విడుదల కానుంది. జూన్ 21న నామినేషన్ల దాఖలు, 24న పరిశీలన, 26న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జూలై 13న కౌంటింగ్ ఉంటుందని వివరించింది. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రకటించింది. పర్యాటకులు, స్థానికేతరులే లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని దాడులు జరుగుతాయని, ఇది సరికొత్త ఆరంభమని తెలిపింది. ఇక ప్రధాని మోదీ 3వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శివకోడి ఆలయాన్ని సందర్శించేందుకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోతైన గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. జగిత్యాల కలెక్టరేట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన వ్యక్తులపై ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. జగిత్యాలకు చెందిన రాధ, లక్ష్మి, గణేష్ల వద్ద నుండి సుమారు 2,60,000 రూపాయలు వసూలు చేశారని వినతిపత్రం అందజేశారు. మోసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా అధికారులను ఆదేశించారు. నగదు వసూలుకు పాల్పడిన మహేష్, పిడుగు రవీందర్, నాగరాజు, రవి, శ్రీనివాస్లపై ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్స్ ఉన్నాయి వాళ్ళవి. ఫస్ట్ కేసు బుక్ చేయండి. 120 కింద కేసు బుక్ చేయించండి. అదే కేసు బుక్ చేస్తాం. కాదయ్య బాబు, ఇంత తెలివితేటలు ఉండేవాళ్ళు నీకు తెలియదు కదా ఎవరు ఇలా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు అని. ఎవరు పట్టే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఉద్యోగాలు వస్తాయా? అంత తెలివి లేదా? చదువుకున్నారు కదా, అంటే షార్ట్ కట్లు. కష్టపడి ఉద్యోగం సంపాదించాలని లేదు. ఎక్కడ మనిషి ఎక్కడ ఉంటాడు? ఎప్పటి లేదు, ఏజెన్సీయే లేదు. మంచిగా చూపించుకుంటున్నాం. ఇదిగోండి దొరికింది. మహేష్ అనే వ్యక్తికి ఒక 1,60,000 ఇచ్చాము. పని ఇప్పిస్తామంటే మన కలెక్టర్ ఆఫీస్లో పని ఇప్పిస్తామంటే 1,50,000 ఇచ్చాము. అయితే మన మహేందర్ అనే సారు మన పెద్దపల్లిలో పనిచేస్తారు. ఆ సార్ పేరు చెప్పి డబ్బులు తీసుకొని వచ్చాను సార్, పని ఇప్పిస్తామని. వీటికి 6-7 నెలలు అవుతుంది. ఆయన దగ్గరికి అయినా మాకు ఆయన కలుపుతలేడు. ఎవరు ఆయన కలుస్తలేడు, ఈయన కలుస్తలేడు. మహేందర్ కలుస్తలేడు, మణి ఆయన కలుపుతలేడు సార్. అందుకే ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇచ్చాను సార్. ఎన్నో ఒకరికి ఇస్తాను సార్. సీపూర్ పని చెట్లు కట్టి చేసి ఎంతమంది ఇచ్చారు? 3 ఇచ్చింది సార్. ఎంత ఇచ్చారు? మొత్తం 1,60,000 ఇచ్చింది సార్. చేతికి ఇచ్చారా? చేతికి ఇచ్చింది. 6 నెలల నుండి మనిషే కనిపిస్తున్నాడు. ఫోన్ చేస్తున్నాం కానీ ఫోన్ లావాడుతుండే వస్తుండ అంటుండే వస్తున్నాడు 6 నెలల నుండి సార్. ఆయనది పెద్దపల్లిలో ఒక్కసారి ఉంటాడు, నాగరాజ్ సార్. అక్కడ ఒక పెద్దపల్లి ఉంటాడు. మన ఏమో అంతరామన్ ఉంటాడు సార్. మహేష్ అనేది అంతరామన్. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ మండలం నుస్తలాపూర్లో మండల అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం భారీ ర్యాలీతో అల్గునూరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేకు భారీ స్వాగతం పలికి గజమాలతో సత్కరించి 58 కిలోల కేక్ని కట్ చేశారు. నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే కవంపల్లి కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలను కలిశారు. నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కొండాపూర్లో కొమ్మర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఘనంగా ఎమ్మెల్యే బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ట్యూరిటో క్లాసెస్లో జాయిన్ అవ్వండి. 2022-23 సంవత్సరాలలో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించిన ఘనత మా విద్యార్థులదే. మా దగ్గర నైపుణ్యత సాధించిన లెక్చరర్ల చేత బోధన మరియు నిరంతర పర్యవేక్షణ కొరకు యాప్ సౌకర్యం కూడా కలదు. విద్యార్థుల కొరకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం కలదు. 11 మరియు 12వ తరగతుల కొరకు అడ్మిషన్స్ జరుగుచున్నవి. మీ దగ్గర ఉన్న బ్రాంచ్లలో ఇప్పుడే అడ్మిషన్ పొందండి.